రాజమండ్రి మాజీ ఎంపీ శ్రీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు నిన్న చాలా ప్రెస్ కాన్ఫరెన్స్లో చాలా పద్ధతిగా ఎక్కడా కూడా ఆయన మాటల్లో ద్వేషం కనిపించలా. కేవలం తాను న్యాయం కోసం పోరాడుతున్నాను, చట్టం అందరికీ సమానమా కాదా అన్నది తేల్చడానికి ప్రయత్నిస్తున్నాను. అదేదో రామోజీరావుని వెంటనే జైల్లో పెట్టేమనో లేకపోతే ఇంకోటో నేను చెప్పటం లేదు. కానీ రామోజీరావు లాంటి పెద్ద వ్యక్తులకు కూడా చట్టం వర్తిస్తుందని చెప్పాలి అన్నదే నా కోరికని ఆయన చెప్పిన తీరు చాలా బాగుంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఉండవల్లి గారు రేజ్ చేస్తున్నటువంటి ఏ అంశానికి కూడా రామోజీరావు కానీ ఆయన తరఫున మార్గదర్శి కానీ సమాధానం ఇస్తున్నట్లుగా కనపట్టలేదు. ఎందుకంటే ప్రధానంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఎందుకు రామోజీరావు గారు రెస్పాండ్ అవ్వలేదు? ఎస్, మేము సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఇగో ఇట్లా చేస్తాము, దీనివల్ల ఈ ప్రజలందరికీ కూడా ఒక స్పష్టత వస్తుంది, నేను ఎక్కడా తప్పు చేయలేదు అని ఎందుకు చెప్పట్లేదు? చట్టం వచ్చిన తర్వాత కూడా చిట్ ఫండ్ యాక్ట్ వచ్చిన తర్వాత కూడా దాన్ని ఉల్లంఘిస్తూ ఆయన ఎట్లా డిపాజిట్లు కలెక్ట్ చేయటం కానీ, అసలు మార్గదర్శిలో చిట్లు పాడుకున్న వాటిని బ్యాంకులో పెట్టడం కానీ ఇవన్నీ ఎందుకు చేయకుండా ఆయన తన కంపెనీలకి మళ్ళించారని కదా, రామోజీ ఫిలిం సిటీ అనో లేకపోతే ఇంకోటనో వాటన్నిటికీ ఉషా కిరణ్ మూవీస్ అనో ఉషోదయ పబ్లికేషన్ వీటన్నిటికీ మళ్ళించారని కదా ప్రధానమైనటువంటి ఆరోపణ. సో అలా మళ్ళించవచ్చా? ఇప్పుడు సపోజ్ రామోజీరావు గారిని ఆదర్శంగా తీసుకుని మరికొందరు కూడా ఇట్లాగే డిపాజిట్లు సేకరించి వాటిని వాళ్ళ సొంత కంపెనీల్లో ఎక్కడో చోట పెట్టారు. ఆ కంపెనీలు బాగా రన్ అయితే పర్వాలా, రన్ కాకపోతే అప్పుడు ఈ జనం అందరూ మునిగిపోవాల్సిందే కదా. అసలు చట్టమే మా చిట్ ఫండ్ దేనికి కడతారు? వాళ్ళు ఏదో 10వ 10వ దాచుకుని మొత్తం సంవత్సరం తర్వాత 4 ఏళ్ల తర్వాత దాన్ని అంతటిని వాడుకుందామని కదా. ఆ పరిస్థితి డిపాజిట్లు తీసుకున్న తర్వాత వీళ్ళు సరిగ్గా చెల్లించలేకపోతే ఏమిటి పరిస్థితి? నిజానికి రామోజీరావు ఒక రకంగా అదృష్టవంతుడు. ఎందుకంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు 2007లోనే 8లోనే ఫిర్యాదు చేసే టైంకి ఇంకా ఆర్థిక సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా రాలా. ఇంకొక 6 నెలలు ఆగి ఉంటే రామోజీరావు పెద్ద గండంలో పడి ఉండేవాడు. ఈయన రక్షించాడు ఒక రకంగా. ఎందుకంటే అప్పుడు ఆర్థిక మాంద్యం పీరియడ్కి రాకముందే ఆయన తన టీవీలని అమ్మారో లేకపోతే ఇంకేదన్నా చేసి మొత్తం మీద అప్పులు తీసుకొచ్చారు. ఎట్లన్నా కానీ ఆ డబ్బుని కొంత కట్టేశామని చెప్పగలిగారు. అదే 6 నెలల తర్వాత ఉంటే 2008లో అప్పుడు ప్రపంచం అంతా, అమెరికా అయితే అతలాకుతలం అయిపోయింది ఆర్థిక మాంద్యంలో. ఇండియా సైతం చాలా ఇబ్బందులు పడినాయి. ఆ టైంలో అనేక కంపెనీలు ఇబ్బంది పడ్డాయి. సో దాని నుంచి నిజానికి రామోజీరావుని ఉండవల్లి రక్షించారని చెప్పాలి. అయితే ఆ తర్వాత కూడా ఆయన తన ధోరణి మార్చుకోకుండా డిపాజిట్లు రసీదుల రూపంలో చిట్ ఫండ్ డిపాజిట్లు వసూలు చేస్తున్నారని చెప్పి మొన్న ఏపీసీఐడి అభియోగం మోపింది కదా. 800 కోట్ల నల్లధనం కూడా తెల్లధనంగా మార్చారనే అభియోగం కూడా వచ్చింది కదా. సో వీటి మీద స్పష్టంగా రామోజీరావు వివరణ ఇచ్చి ప్రజల్ని నమ్మించకపోతే, ప్రజల్లో ఒక విశ్వాసం కల్పించకపోతే ఈ రోజున ఆయన రాస్తున్న వార్తలను ఏదీ నమ్మరు. అంటే తన వరకు ఒక చట్టం, మిగతా వాళ్ళకు ఒక చట్టమా? తను చెల్లించేశాను అంటున్నారు కాబట్టి ఇక వదిలేయటమేనా? అసలు చెల్లించింది ఏ స్థాయిలో అని చెప్తున్నారు ఉండవల్లి గారు. 54 కోట్లు వడ్డీ కింద చూపించారంటున్నారు. కానీ యాక్చువల్గా అయితే ఆ లిస్టు ప్రకారం అయితే దాదాపు 950 కోట్లు 1550 కోట్లు కట్టాల్సి వస్తుంది వడ్డీ. మరి అసలు ఎక్కడ తేడా వచ్చిందనేది ఆ మొత్తం వివరాలు చూస్తే కానీ తెలియదు అని ఆయన ఉండవల్లి గారు చెప్తున్నారు. యాతావాత ఏంటంటే అసలు చిట్ ఫండ్ కంపెనీలు నడిపేవాళ్ళు వేరే వ్యాపారాలు చేయొచ్చా చేయకూడదని చట్టం చెబుతోంది. 45S కింద పలానా వాళ్ళు మాత్రమే డిపాజిట్లు తీసుకోవాలి, మిగతా వాళ్ళు తీసుకోకూడదని చెప్తా ఉంది. మరి వీటిని ఉల్లంఘించారా లేదా? వీటి మీద అదే గవర్నమెంట్లో ఒక రూల్ తేడా వస్తేనో లేకపోతే ఇంకోటి ఏదైనా వస్తేనో ప్రభుత్వం ఉల్లంఘించింది, అది చేసింది ఇది చేసిందని చెడ రాసేస్తున్నారు కదా. మరి తన వరకు వచ్చేసరికి అది వర్తించదా అనేది సహజంగానే అందరిలోనూ ప్రశ్న వస్తుంది. ఇంకో కీలకమైన పాయింట్ ఉండవల్లి గారు చెప్పిన దాంట్లో నాకు కూడా ఆసక్తి కలిగించింది ఏంటంటే, రామోజీరావు గారికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయాలన్నా ఏదైనా మాట్లాడాలన్నా కూడా జనం భయపడే పరిస్థితుంది. ఎందుకంటే ఆ తర్వాత ఆ వ్యక్తి మీదో లేకపోతే ఆ సంస్థ మీదో వాళ్ళు విపరీతమైనటువంటి బురద జల్లుతారు అనేటువంటిది, తెగరాసేస్తారు అనేటువంటి భయం జనంలో ఉంది. ఇదే నా మీడియా స్వేచ్ఛ అంటే? కాదు కదా. ఈ విషయంలో రామోజీరావు మీద గతంలో కూడా ఒక ఆరోపణ ఉంది. అదేమిటంటే ఈ ఇతర చిట్ ఫండ్ కంపెనీలకు సంబంధించి ఏదైనా ఆర్థిక లావాదేవీలు తేడా వచ్చినప్పుడు వాటిని చాలా ప్రముఖంగా వేసి ఆ కంపెనీలకి నష్టం కలిగించేలా చేశారనేది ఒక అభియోగం. కానీ
తప్పు వాళ్ళది కూడా ఉండుండొచ్చు, కానీ దాన్ని విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా మార్గదర్శికి ఆ కస్టమర్లంతా మళ్ళించేలాగా చేశారు అనేది ఒక అభిప్రాయం. అది కరెక్టా కాదా అనేది మనం నిర్దిష్టంగా ఆధారాలు అడిగితే మనం చెప్పజాలం. కానీ ఎందుకు ఉండవల్లి గారి మీద 50 లక్షలకి పరువు నష్టం దావా వేశారు. ఏమైంది ఇప్పుడు అది? దాంట్లో ఇప్పుడు ఆయనే రైట్ అని తేలుతోంది కదా. ఓవరాల్గా చట్టాన్ని అతిక్రమించాడు రామోజీరావు గారిని వస్తోంది కదా. సో అది ఖచ్చితంగా ఈ విషయంలో రామోజీరావు గారు ఆత్మరక్షణలో పడ్డారు. ఈ సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత, నిన్న ఉండవల్లి గారు చెప్పినటువంటి విషయాలు విన్న తర్వాత ఖచ్చితంగా రామోజీరావు గారు తప్పు చేశారు, ఈ విషయాల్లో ఆయన వివరణ ఇవ్వలేని పరిస్థితిలో పడ్డారు అనేది వస్తోంది. సో ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి జగన్ గారి మీద విపరీతమైన వ్యతిరేక వార్తలు, ద్వేషపూరిత వార్తలు, రోజుకు పచ్చి అబద్ధాలు రాసినే రాసి గోబెల్స్ మాదిరిగా తయారయ్యి నిజంగా ఆంధ్రప్రదేశ్ పట్ల చాలా అవమానకరంగా ఒక సైకో మాదిరిగా వాళ్ళు వార్తలు రాస్తున్నారని చెప్పడానికి నాకు బాధ అయినప్పుడు కూడా చెప్పక తప్పడం లేదు. ఇది చాలా దురదృష్టం. ఓ పత్రిక ఇంత నీచంగా మారకూడదు. ఇది తనకు కోపం ఉంది కాబట్టి ఎవరి మీదైనా సరే అరాచకంగా రాస్తామని చెప్పడం అనేది అసలు జర్నలిజం ప్రాథమిక సూత్రాలకే విరుద్ధం. ఎందుకు? ప్రభుత్వ కళాశాలల్లో నన్ను ఇంటర్ రిజల్ట్స్ వచ్చినాయి కదా, ఇంటర్ రిజల్ట్స్లో మీద కూడా విషం జిమ్మాలా? ప్రభుత్వ కాలేజీల్లో సరిగా లేదు అని చెప్పి రాయాలా? ప్రభుత్వ కాలేజీలో అది లేదంటే అంటే చంద్రబాబు గారు పెట్టిన టీచర్లందరూ వెళ్ళిపోయారా? ఇప్పుడు చంద్రబాబు గారు కట్టిన కాలేజీలన్నీ పాడైపోయినాయా? ఇప్పుడు ఆయన విద్యా వ్యవస్థను బాగు చేస్తుంటే కనీసం సమర్థించకపోగా రామోజీరావు గారు లాంటి వాళ్ళు దీన్ని వ్యతిరేకించడం, ఇంత నీచంగా రాయటం, అసలు ముందు వాళ్ళ మైండ్ సెట్ మారాలి. రామోజీరావు గారు ఒకప్పుడు ఏం చెప్పేవాళ్ళు? పద్ధతిగా రాయండి, నిజాలే రాయండి అని కొన్నాళ్ళు చెప్పారు కదా. మరి ఇప్పుడు ఇంత అరాచకంగా రాస్తున్నా కూడా ఆయన చూస్తున్నాడా? చూడకుండా చంద్రబాబు గారు లేకపోతే ఇంకోళ్ళు ఎవరన్నా వాళ్ళే నడుపుకుంటున్నారా పేపర్ని అనేది, ఈ పేపరు టీవీని అని అనిపిస్తూ ఉంది. సో చివరికి విద్యా వ్యవస్థ మీద కూడా అలాంటి నీచమైన వార్తలు రాయటం ఏమాత్రం తగదు ఈనాడికి. సో ఓవరాల్గా నేను చెప్పదలిసింది ఏంటంటే, ఈ నెల రోజులు బహుశా నేను అనుకోవటం వాళ్ళు చంద్రబాబు గారు వాళ్ళు యుద్ధం చేస్తారు అనుకోవట్లా, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళంతా డల్ అయిపోయారు, మనమే కరపత్రాల మాదిరిగా వదిలి జనాన్ని మోసం చేయాలనే ఆ తపంతోటి ఇట్లాంటి రాస్తున్నట్టున్నారు. అయినా వీటిని నమ్మాలంటే ముందుగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వేసిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో అఫ్కోర్స్ అది అసలు బయటికే రాకుండా చేయాలని ఓ ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది సాధ్యపడలేదు, వాళ్ళ ప్రచారం జరగకూడదని. ఇప్పుడు తీర్పు నేపథ్యంలో వీళ్ళ వివరణ ఇచ్చి ప్రజలందరినీ సంతృప్తి పరిస్తే చట్టాన్ని ఉల్లంఘించారా లేదా అన్నదానికి పరిమితమై చెప్పగలిగితే అప్పుడు నమ్ముతారు తప్ప అప్పటి వరకు ఈనాడుని, రామోజీరావు గారికి ఉన్న విశ్వసనీయతను కోల్పోతున్నారు. ఈనాడుని జనం నమ్మరని మాత్రం చెప్పొచ్చు.